Jai Shri Ram. So we have been working on this reading comprehension passage. So reading comprehension is going to be the toughest part of the GRE, and this one is actually a passage released by ETS some 50 years ago, and it's part of that big book. So this is the best kind of practice. So this is actually a passage which I would rate as level 2. So there are 5 levels, level of difficulty. Okay, so this is a relatively easy passage. So since the Hawaiian Islands, remember I told you always read the question first, because if you don't read the question first, you will make the mistake of trying to understand too much, and then you will be dismayed when you notice that they are not asking you a question. So read the question first, so that you don't waste your time trying to understand too much. The first question the author of the passage is primarily concerned with. Now this is a question, it's a standard question. To answer this question, actually, if you read the first sentence very carefully, 2 times if necessary, or talk to yourself as you read, and the last sentence of the entire passage, you should be able to answer this question without bothering too much about what is there in the middle. Okay. The author of the passage is primarily concerned with. That means, why is he writing this passage? What's the main idea? Remember, every good author, they use a sort of the side of what kind of it's called programmed writing. The first sentence introduces an idea, and the last sentence closes that discussion. Since the Hawaiian Islands have never been connected to other land masses, the great variety of plants in Hawaii must be the result of long distance dispersal of seeds, a process that requires both a method of transport and an equivalence, that means similarity, between the ecology of the source area and that of the recipient area. హవాయియన్ ఐలాండ్స్ ఎప్పుడు ల్యాండ్ మాస్కి కనెక్టెడ్ కాదు, అది ఎక్కడో ఐలాండ్ అది. కాబట్టి ఇక్కడ ఎన్నో చెట్లు ఉన్నాయంటే ఈ చెట్ల విత్తనాలు ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. అంటే రావడానికి ఒక మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. అంటే అది నీళ్ల ద్వారా రావాలి, గాలిలో ఎగిరి రావాలి, ఏదో ఒకటి మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలి. పైగా ఇక్కడుండే భూమి అక్కడుండే భూమి ఒకలాగే ఉంటే అక్కడ పెరిగే ఒక విత్తనము ఈ వాతావరణంలో ఈ భూమిలో పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ అటువంటి సాగు భూమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మామిడి చెట్టు ఉందనుకో, అది అమెరికాలో బహుశా ఆర్ యాపిల్స్ ఉన్నాయనుకో, యాపిల్స్ అరేబియాలో అయితే పండవు ఖచ్చితంగా, ఆ ఎడారి దీంట్లో యాపిల్ చల్ల ప్రదేశంలో. సో ఈకాలజీ ఆఫ్ ద సోర్స్ ఏరియా అండ్ ద రెసిపియంట్ ఏరియా. ఈ విధంగా నీతో నువ్వు మాట్లాడుకోవాలి. నువ్వు ఫ్లాట్గా ఏదో న్యూస్ పేపర్ చదువుతున్నట్లా చదివావంటే సంకనాకిపోతుంది జిఆర్ఈ. నీతో నువ్వు మాట్లాడుకోవాలి. తర్వాత పోనీ ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ చెప్పాడు, ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ కాదు, అది ఒకటే సెంటెన్స్. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎట్లా స్టార్ట్ చేస్తున్నాడు చూద్దాం. దేర్ ఈజ్ సమ్ డిస్ప్యూట్ అబౌట్ ద మెథడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్వాల్వ్డ్. ఓహో, అంటే రెండు చెప్పాడు, ట్రాన్స్పోర్ట్ ఉండాలి, ఈకాలజీ సిమిలర్గా ఉండాలి. సో ట్రాన్స్పోర్ట్ గురించే డిస్కషన్ అనమాట. అందులో ఏదో డిస్ప్యూట్ ఉందంట. కొంతమంది అంటున్నారు, సమ్ బయాలజిస్ట్ ఆర్గ్యూ దట్ ఓషన్ అండ్ ఎయిర్ కరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ప్లాంట్ సీడ్స్ టు హవాయి. కానీ కొంతమంది అంటారు ఓషన్ అండ్ ఎయిర్ కరెంట్స్ కానీ అన్నాడు. అంటే కానీ కాదు, కానీ ద రిజల్ట్స్ ఆఫ్ ఫ్లోటేషన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ద లో టెంపరేచర్స్ ఆఫ్ ఎయిర్ కరెంట్స్ కాస్ట్ డౌట్ ఆన్ దిస్ హైపోథసిస్. అంటే అలా అవ్వకపోవచ్చు, ఎందుకంటే లో కరెంటు అదేంటది లో టెంపరేచరు, తర్వాత వీటి వలన ఇలాగైతే వచ్చి ఉండకపోవచ్చు. అప్పుడు మోర్ ప్రాబబుల్, ఇప్పుడు ఇది స్పీకర్ చెప్తున్నాడు, బహుశా బర్డ్ ట్రాన్స్పోర్ట్ అయి ఉండొచ్చు. అంటే ఏంటి, ఏదర్ ఎక్స్టర్నలీ బై యాక్సిడెంటల్ అటాచ్మెంట్ ఆఫ్ ద సీడ్స్ టు ద ఫెదర్, అంటే విత్తనాలు పక్షుల రెక్కలకి అంటుకున్నాయి, ఆర్ ఇంటర్నలీ బై ద స్వాలోయింగ్ ఆఫ్ ఫ్రూట్ అండ్ సబ్సీక్వెంట్ ఎక్స్క్రీషన్ ఆఫ్ దిస్, అంటే ఈ పిచ్చుకలు పిట్టలు పళ్ళన్నీ తినేసి ఆ తర్వాత అరిగించేసుకుని ఇక్కడికి వచ్చి అవి పెంట పెడుతున్నాయి అన్నమాట. ఆ గింజలన్నీ ఇక్కడ ఎరుగుతున్నాయి. అవి ఎరిగితే ఈ విధంగా గింజలు అక్కడికి వచ్చాయి. ఈ 2 పద్ధతులు ఉన్నాయని స్పీకర్ చెప్తున్నాడు. మళ్ళీ ట్విస్ట్ పెట్టాడు, వైల్ అనగానే ఏంటి, కాంట్రాస్ట్. While it is likely that fewer varieties of plant seeds have reached Hawaii externally than internally, more varieties are known to be adapted to external than to internal support. అంటే ఇక్కడ హవాయిలో
ఎక్స్టర్నల్గా తక్కువ వచ్చాయి. అంటే ఏమిటి, బయట పిచ్చుకలకి రెక్కలకి అంటుకుని వచ్చినవి తక్కువ. అంటే ఇక్కడ ఉండే చెట్లు ఎక్కువ శాతం పిచ్చుకలు అక్కడేదో తిని ఇక్కడ వచ్చి ఎరిగిన వలన వచ్చాయి. కానీ యాక్చువల్గా చెట్లని మనం స్టడీ చేస్తే ఆ చెట్ల విత్తనాలు ఎక్కువగా ఎక్స్టర్నల్ అడాప్టేషన్కే అవి పరిమితం అయ్యాయి. ఎక్కువ చెట్లు ఎక్స్టర్నల్ అడాప్టేషన్కే ఇవైనాయి ఇంటర్నల్ కంటే. కానీ యాక్చువల్గా వచ్చినవి ఇంటర్నల్ ద్వారానే ఎక్కువ వచ్చినాయి. మొత్తానికి ఇది డిస్కషన్. ద ఆథర్ ఆఫ్ ద ప్యాసేజ్ ఇస్ ప్రైమరీలీ. ఏం చెప్తున్నాడు అసలు మొత్తం ఈ సోదంతా ఎందుకు మనకి? ఆన్సర్ ఏమైంది? బీ ఫర్ బ్రావో. చూసుకో. డిస్కసింగ్ డిఫరెంట్ అప్రోచెస్ బయాలజీ హావ్ టేకన్ టు టెస్టింగ్ థియరీస్ బట్ రాంగ్. బీ ఫర్ బ్రావో కరెక్టు. సి చూద్దాం. ఎక్స్టెంట్ టు విచ్ అసలు కాదు. డి రిజాల్వింగ్ ఏ డిస్ప్యూట్ అబౌట్ ది అడాప్ట్. అసలు కాదు, ఇక్కడ ఏం డిస్ప్యూట్ లేదు. ఎవడు కూర్చొని రిజాల్వ్ అంటే సెటిల్ చేయట్లేదు. రిజాల్వింగ్ ఏ డిస్ప్యూట్, అసలు రిజాల్వింగ్ ఏ డిస్ప్యూట్ అనగానే కొట్టిపారాలి, ఇంకా చదవకూడదు. అబౌట్ ది ఎబిలిటీ ఆఫ్ బర్డ్స్ టు క్యారీ ప్లాంట్స్, అదేం లేదు. బర్డ్స్ కెనాట్ క్యారీ అని ఎవడో అంటం లేదు. ఎవడో ఇంకోటి వచ్చి లేదు దే క్యాన్ క్యారీ అని అంటం లేదు. నెక్స్ట్, ది ఆథర్ మెన్షన్స్ ద రిజల్ట్స్ ఆఫ్ ఫ్లోటేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ప్లాంట్ సీడ్స్. ఎందుకు? మోస్ట్ ప్రాబ్లీ ఇన్ ఆర్డర్ టు. ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు? అక్కడ చదివేవనుకో, yet the results of flotation experiments and low temperatures of air currents cast doubt on these hypotheses. ఏ హైపోథెసిస్ మీద డౌటు వచ్చింది? ఫ్లోటేషన్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక విధంగా ఈ ఫ్లోటేషన్ ఎక్స్పెరిమెంట్ వలన ఆ హైపోథెసిస్ డిస్ప్రూవ్ అయింది. ఏమిటో హైపోథెసిస్? ముందర లైన్ చదివామంటే, కొంతమంది సమ్ బయాలజిస్ట్ ఆర్గ్యూ దట్ ఓషన్ అండ్ ఎయిర్ కరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్ట్. కానీ నెక్స్ట్ లైన్లో ఏం చెప్పాడు? ఫ్లోటేషన్ ఎక్స్పెరిమెంట్ ఏమన్నాయంట, ఓషన్ ఎయిర్ కరెంట్స్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే అదేదో లో టెంపరేచర్ ఉంటుంది, అంత లో టెంపరేచర్లో గింజలు చచ్చిపోతాయి, ఏదో మొత్తానికి ఆ థియరీ అయితే పనికిరాదు అని ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలిసింది. క్వశ్చన్ అదే. ఫ్లోటేషన్ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చెప్తున్నాడు మనకి? ఎందుకంటే ఆ థియరీలు తప్పు అని చెప్పడానికి. ద ఆన్సర్ ఈస్ డి ఫర్ డెల్టా. ఛాలెంజ్ ద క్లెయిమ్ దట్ ఓషన్ కరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్. సో మిగిలినవన్నీ చూసుకో, అన్నీ తప్పు. సో ఇక్కడ నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ఫస్ట్, నువ్వు సరిగ్గా చదవట్లేదు, కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకంటే నీకు బోర్ కొడుతుంది ప్యాసేజ్. నీకు నచ్చేటట్టు మహేష్ బాబు మీద లేక నీ ఫేవరెట్ ఫిల్మ్ యాక్టర్ మీద ప్యాసేజ్లు అయితే పడవు. నీకు నచ్చిన టాపిక్లు అయితే రావు. వాడు ఖచ్చితంగా దరిద్రమైన టాపిక్లు తీసుకొస్తాడు. ఇంకా దారుణంగా, ఇది ఇంకా పర్వాలేదు నన్ను అడిగితే, లిటరేచర్లో ఎవడో 1800లో స్లేవరీ మీద రాసేయడండి, వాడు రాసిన బుక్ మీద ఇంకోడు బుక్ రాశాడు, ఈ బుక్ బాగాలేదని. కానీ వీళ్ళిద్దరి మీద ఇంకోటి రాశాడు, ఇందులో కొంత సత్యం ఉందని. ఇలాగ చంపు పీక్కు తింటాడు వొకాబులరీ పెట్టి. ఈ ప్యాసేజ్ చాలా ఈజీ నన్ను అడిగితే. జై శ్రీరామ్.